అమలాపురంలో ఒక పాస్టర్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రార్థనల పేరుతో ఒక వివాహితను మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు పెళ్లి పేరుతో నమ్మించి ఆమె నుండి భారీగా నగదు కూడా వసూలు చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన పాస్టర్ కుంచే సురేష్ బాబు అలియాస్ పాస్టర్ మనోహర్పై కామనగరు బాలయోగి కాలనీకి చెందినటువంటి చంద్రాని తలుపులమ్మ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రార్థనల నెపంతో తరచూ తన ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు లైంగికంగా వంచాడని బాధితురాలు ఆరోపించారు. వివాహం గురించి అడిగితే దేవుడు శిక్షిస్తాడు, సైతాను చేత చంపిస్తానంటూ మతపరమైన భయాందోళనలకు గురి చేశాడని ఫిర్యాదులో తెలిపింది. ప్రశ్నలు అధికమైతే తప్పుడు కేసులో ఇరికిస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని, తన వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడని బాధితురాలు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కోనసీమ ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టౌన్లోని ఒక పాస్టర్ ఒక మహిళను, ఇద్దరు పిల్లలు, ఒక భర్త లేని మహిళను అదునుగా చూసి లోబర్చుకొని మోసం చేసిన సంఘటన అయితే వెలుగు చూసింది. అలాగే గత 6 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న సడన్గా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి నిరాకరించానని చెప్పేసి ఒక బాధిత మహిళ అమలాపురం టౌన్లోని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఆ మహిళని మనం అడిగి తెలుసుకుందాం. రండి, చెప్పండి అమ్మా, ఎవరు దేనికోసం వచ్చాము మన పోలీస్ స్టేషన్? నాకు న్యాయం కావాలని వచ్చానండి. నా పేరు చందన్ తలుపులమ్మ. అయితే నాకు పాస్టర్తో గత 6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మాకు బిజినెస్ హోటల్ మెయింటెనెన్స్ చేస్తుంటే అక్కడ పరిచయం అయ్యారు దైవజనులు. మరి నాకు పరిచయం దైవజనులతో నేను మాట్లాడడం జరిగింది. పాస్టర్ పేరు కుంచే సురేష్ బాబు అండి. పాస్టర్ పేరు మనోహర్ అని కూడా ఉంటుంది. ముక్కాంలో విసుకుమాండ్ల చర్చ్ అండి వాళ్ళకి ఉంది. అలాగే కల్పలంకలో కూడా చర్చ్ ఉన్నదండి. అయితే వాళ్ళ అన్నయ్య పేరు కుంచే రమేష్ బాబు, వాళ్ళ వదిన కుంచే సునీల. అయితే వీళ్ళు నాతో తను చాలా స్నేహంగా ఉన్నాడు, నాకు తోడుంటానన్నాడు, నా పిల్లలకి నాకు తోడుంటానని చెప్పి నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. 6 సంవత్సరాల నుంచి నన్ను ఒక చోట రెంట్కి తీసి కూడా పెట్టాడు. మాతో చాలా ప్రేమగా ఉండేవాడు. నాకు నమ్మపలగడానికి నాకు మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. దండలు కట్టి నా మెడలో తాడు కట్టాడు. నేను మా ఇంట్లో ఒప్పించి తీసుకెళ్తానమ్మా అన్నాడు. అలా 6 సంవత్సరాలు చేస్తుండగా మాకు 3 సంవత్సరాల క్రితమే వాళ్ళ వదినకు తెలిసిపోయింది. మ్యారేజ్ జరిగిందండి. గౌరీపట్నం తీసుకెళ్ళి దండలు మార్చి నా మెడలో తాడు కట్టాడు. అయితే అవి ఫేక్ అని వాళ్ళ అన్నయ్య అంటున్నాడు. మేము పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఒక చెప్పు చూసాము. పాస్టర్లతో రాంగ్ అండి, ఆ అమ్మాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అమౌంట్ కోసం అని చెప్పాడు కొంచెం రమేష్ బాబు గారు వాళ్ళ అన్నయ్య. అయితే మేము లీగల్కి వెళ్తాం, డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న అమ్మాయి అన్నాడు. నేను డబ్బులకు డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నాతో చాలా ప్రేమగా ఉన్నాడు, తను చాలా స్నేహంగా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిపోయాక ఒప్పించి తీసుకెళ్తున్నాను మనిషి. ఇప్పుడు నాకు బాగాలేదు అది ఇది అని చెప్పి తను దాచేసి నాకు ఫేక్ న్యూస్ పెట్టించారు. ఆ న్యూస్ కూడా రాంగ్, తప్పు అని నాకు తెలిసింది. తను ఏమంటున్నాడంటే తనకు నేనంటే ఇష్టం అండి, ప్రాణం అండి. తనకు తన మాటల్లో అబద్ధం లేదు. ఏంటంటే వాళ్ళ వదిన బ్లాక్మెయిల్ చేస్తుందంట. నువ్వు అమ్మాయిని చేసుకోవద్దు, అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయిని నువ్వు చేసుకున్నావంటే అమ్మాయిని చంపేస్తాను అని బెదిరించింది అతన్ని. మీ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పి అంటున్నారు. డబ్బులు తీసుకున్నారండి నా చేత, అన్ని చోట్ల లోన్లు తీయించుకున్నారు, అమౌంట్ తీసుకున్నారు, గోల్డ్ తాకట్టు పెట్టాడు. మరి ఆ డబ్బు అంతా పట్టుకెళ్ళి మరి ఎవరికి పెట్టారో నాకు తెలియదు. మరి నేను అనేకమైన సార్లు సహాయం చేశాను. మరి ఈ రోజు నాకు అండగా ఉంటాడు కదా నేను ఇచ్చాను, నా భర్తే కదా నేను నమ్మి ఇచ్చాను తనకి. మరి అతను 2 సంఘాలకి పాస్టర్గా చెప్తున్నారు. మరి ఈ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా కలిసి చెప్పే ప్రయత్నం చేశారా? వాళ్ళని అయితే మేము ప్రయత్నం చేయలేదండి, ఎందుకంటే నాకు తన తోడు కావాలి, మళ్ళీ బయటపడితే అదే సంఘాల మీద బతకాలి కదా అని చెప్పి నేను ఆగాను. ఇప్పుడు ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 4 రోజులు అవుతుంది అంటున్నారు. ఏం చెప్పారమ్మా పోలీస్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య యాక్సెప్ట్ చేయట్లేదంటే అమ్మాయిని వద్దు చేసుకోవద్దు, నువ్వు మేము ఎంత డబ్బు అయినా ఇచ్చి సెటిల్ చేసేస్తాము, నువ్వు మాతోటే ఉండని వాళ్ళ వదిన బ్లాక్మెయిల్ చేసిందంటండి తను. అందుకని నన్ను ఎక్కడ చంపేస్తారా అని చెప్పి తను భయపడి తను నాకు దూరంగా ఉన్న తను ప్రాణాలతో ఉంటుంది కదా అని చెప్పి తను ఆలోచించి నాకు ఇష్టం లేదు అని నా మీద అలా పెట్టుకొస్తున్నాడు, లేనిపోయిన పెట్టుకొస్తున్నాడు. దూరంగా ఉన్న అమ్మకి క్షేమంగా ఉంటుందని తను నా గురించి ఆలోచిస్తున్నాడు. మరి వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య మరి ఎందుకు అంత బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎందుకు మా బతుకు మేము బతుకుతాం అంటే వాళ్ళకి ఎందుకు అంత ఇదో నాకు తెలీదు. ఆవిడ కొంచెం సునీల, ఆవిడ ఐనవేలు మండల ఆఫీసులో పనిచేస్తుంది. ఆవిడ క్యాష్ దగ్గర ఉండి చేస్తుందంట. ఆవిడ నన్ను చాలాసార్లు టార్చర్ చేసింది, ఫోన్లు చేయించి అనేక ద్వారాగా. ఎవరమ్మా నువ్వు ఏంటని అడిగింది, కానీ నేను ఇలా మనోహరాలు వద్దున్నమ్మా నువ్వెవరు ఏంటని నన్ను అడగలేదు. వాళ్ళ అన్నయ్య కూడా నేను ఫోన్ చేశాను గత 1 సంవత్సరాల క్రితం. వాళ్ళ అన్నయ్య కూడా నన్ను కూర్చోపెట్టి మాట్లాడలేదు. వీళ్ళిద్దరూ ఏంటంటే తను అడ్డం పెట్టుకుని తనకు మ్యారేజ్ చేయకుండా గత 45 సంవత్సరాల నుంచి వాళ్ళతోటే పెట్టుకొని
వాళ్ళు వదిన ఇలాగా మహిళల్ని ఇది చేస్తూ అమౌంట్ అయ్యి సంపాదించుకుంటున్నారని నాకు తెలుసు. ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి కూడా ఉన్నట్టు నాకు 2 పిల్లలండి. అయితే మరి వాళ్ళ వదిన ఎందుకు అలా చేస్తుందో, నన్ను ఎందుకు ఇది చేస్తుందో తెలీదు. నాకు సొంత ఇల్లు ఉంది. మా వచ్చామనండి, నా భర్త నేను కలిసి సంతోషంగా ఉంటాము, వాళ్ళకి దూరంగా ఉంటాము. కానీ ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అప్పుడు ఆయనతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఏంటి మీ ఫైనల్గా? నేను తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నానండి. తను ఏమీ భయపడొద్దు, ధైర్యంగా రమ్మనండి. నేను కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. ఏమంటాడండి ఆయన ఇప్పుడు? తను ఏమంటాడంటే తను బయట పెట్టలేకపోతున్నాడండి. వాళ్ళు భయపెట్టేశారు తనని బ్లాక్మెయిల్ చేశారు. తను బయట పడలేకపోతున్నాడు, తన మనసులోనే బాధపడుతున్నాడు. నాకు చెప్పట్లేదు. ఎన్నల నుంచి నీతో విడిపోయి ఎన్నలైంది? ఎన్ని రోజులు అవ్వలేదండి, ఒక 15 రోజుల నుంచి నాకు దూరంగా ఉంటున్నాడు అంతే. మా నెంబర్ బ్లాక్ చేయించి, నా వాట్సాప్ బ్లాక్ చేయించి యానోలో పెట్టి తన మనసు మార్చేశారు. తను ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నాడు. మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను. వాళ్ళు విన్నారు కదండి. అంటే పాస్టర్ అంటే ఇలాంటి సంఘటనలు ప్రతి చోట కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ పాస్టర్ అనే ఈ ఎవరైతే భర్తలు లేని మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్గా చేసి వాళ్ళని లోబర్చుకున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా తనను గత 6 సంవత్సరాల నుంచి కూడా నాతోటి తిరుగుతూ అదేవిధంగా శారీరకంగా మానసికంగా కాకుండా తన దగ్గర ఉన్న 15 లక్షలు కూడా తను తీసుకుని వాడుకున్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పేసి ఎవిడెన్స్ కూడా ఆవిడ దగ్గర మనం ఫోటోలు అవి మనం చూసాం. మరి ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి మరి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, మరి ఆవిడకి ఏ విధంగా న్యాయం చేస్తారనేది మనం చూడాలి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.